తమ జీవితం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చిన 20 మంది మహోన్నత వ్యక్తుల గురించి ప్రముఖ సాహితీ విమర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ రూపొందించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు మంగళగిరి విజేటీఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతుందని మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అన్నారు. మంగళగిరి ఎన్సీసీ రోడ్లోని రేఖా కృష్ణార్జునరావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ఉగాది విశిష్టతను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ రచయిత డాక్టర్ రావి రంగారావు అధ్యక్షతన జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మానవ వికాస మండలి కన్వీనర్ రేఖా కృష్ణార్జునరావు, సీకే జూనియర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు, ప్రగతిశీల కవి గోలి మధు, ప్రజా నాట్య మండలి కళాకారులు కంచర్ల కాసయ్య, సిందే బాలకృష్ణ, చిలక వెంకటేశ్వరరావు, రేఖా నర్మద తదితరులు మాట్లాడారు. దాదాపు మంగళగిరి సాహితీ కళావేదిక స్థాపించి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మంగళగిరి ప్రాంతంలో కళా సాహితీ రంగాలకు ఆదరణ కరువై చాలామంది ఆసక్తి ఉన్నటువంటి వాటికి ఆదరణనిచ్చే ప్రజలందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ సాహిత్య కళా రంగాలు కొరవడినాయి అని బాధపడుతున్నటువంటి టైంలో గౌరవనీయులు కృష్ణార్జునరావు గారి, అలాగే మధు గారు, ఇంకా ఇతర పెద్దల సహకారంతో మంగళగిరి సాహితీ కళావేదిక ఆవిర్భవించింది. తదనంతరం స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు మంగళగిరి పట్టణంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఏదైతే ఈ సమాజానికి, ప్రజలకి తాము ఏ స్థాయిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అనేక సమస్యలతో అవుతున్న ప్రజల సేవే లక్ష్యంగా పనిచేసేటటువంటి ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. వారందరినీ చేయలేకపోయినా అందులో కొంతమందిని ఈ తరానికి గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో మన మంగళగిరి ప్రాంత నివాసి, మంగళగిరి నుండి 40 సంవత్సరాలు క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సొంత ఊరు కన్న తల్లిని మర్చిపోకూడదనేది ఒక ఇది ఉంది. ఆ ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యాదాత చింతకింది కనకయ్య గారితో పాటు ఇంకా మరికొంతమంది వివిధ రంగాల్లో చేసినటువంటి ఈ ప్రజలకు చేసిన సేవలు, స్ఫూర్తి ప్రదాతలుగా ఒక టైటిల్ని పెట్టి 20 మంది ఈ సమాజానికి చేసినటువంటి ప్రముఖులు, పెద్దల్ని సమాజానికి పరిచయం చేయడం కోసం ప్రముఖ సాహితీ విమర్శకులు పెద్దలు అబ్దుల్ రజా హుస్సేన్ గారు ఈ పుస్తకాన్ని ఆయన సొంత ఖర్చులతో ఆయనే స్వయంగా రచించి ఆ ప్రముఖుల జీవితాలు సమాజానికి ఏ రకంగా వారు మరణించేంత వరకు సేవలు అందించారో దాంట్లో స్పష్టంగా ఈ సమాజానికి మరి వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ రాబోయేటువంటి తరాలు వారిని గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడిపేందుకు మరి ఈ ఆవిష్కరణ కోసం రేపు మంగళగిరి సాహిత్య కళావేదిక మరి రంగం సిద్ధమైంది. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాహిత్య కళా రంగాలను అభిమానించే వాళ్ళు,
సేవల్ని గుర్తు చేసుకుంటూ వారికి మరి ఘనంగా నివాళులర్పిస్తూ, అంతేకాకుండా వారి సేవలను మరి కొనియాడేందుకు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని చెప్పేసి మంగళగిరి సాహితీ కళావేదిక విజ్ఞప్తి చేస్తూ ఉంది. స్ఫూర్తి ప్రదాతలు పుస్తక ఆవిష్కరణ మన VTJM అండ్ IVTR డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. ముందుగా అక్కడ హాల్ని మనకి ఇచ్చినటువంటి ఆ కళాశాల యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ కళాశాలలో అయితే రజా హుస్సేన్ గారు లెక్చరర్గా పనిచేసి అక్కడి నుంచి వివిధ రంగాల్లో ఎదుగుతూ వెళ్ళారో అదే కాలేజీలో 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఆవిష్కరణ జరుపుకోవడం అనేది మంచి శుభ సమయం అది. అయితే ఈ స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకున్న 20 మంది వ్యక్తుల్లో మన మంగళగిరి ప్రాంత వాసులే 6 ఉండటం అనేది ఒక విశేషం. సాహిత్యము, కళలు ఈ రెండు జోడు గుర్రాల మీద నిరంతరం ప్రయాణం చేసే శ్రామికుడిగా రజా హుస్సేన్ గారి గురించి చెప్పుకోవచ్చు. ప్రతిభ అనేది ఎక్కడ కనిపించినా, కళలు అనేవి ఎక్కడ కనిపించినా, ఏమాత్రం వాళ్ళ దగ్గర ప్రతిభ ఉన్నది అన్నా సరే వాళ్ళని పట్టుకుని ఫేస్బుక్లో వాళ్ళ గురించి రాస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు. దాదాపుకు 10,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఫేస్బుక్లో రజా హుస్సేన్ గారి ప్రయాణాన్ని మనం చూడొచ్చు. అలాంటి రజా హుస్సేన్ గారికి మంగళగిరి సాహితీ వేదిక తన సొంత డబ్బులతోటి 40,000 రూపాయలు వెచ్చించి పుస్తకాన్ని ముద్రించి మన ముందుకు వస్తున్న రజా హుస్సేన్ గారికి మంగళగిరి సాహితీ వేదిక ఘనస్వాగతం పలుకుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, సాహిత్యాభిమానులకు, కళాభిమానులకు, మాతో సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీస్సులతోటి ముందుకెళ్తున్న ఈ కళా సాహితీ వేదికకు ఇప్పట్లాగానే మీ ఆదరాభిమానాలు అందిస్తారని ఆశిస్తూ మన మంగళగిరి సాహితీ కళా వేదిక ఈ క్రోధినామ ఉగాది సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. అదేమంటే మన నగరవాసి, మన మిత్రుడు, మనకందరికీ పరిచితులైనటువంటి రజా హుస్సేన్ గారు తాను చేస్తున్నటువంటి సాహితీ కృషిలో భాగంగా తన ఎరుకలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సేవా తత్పరులైనటువంటి ప్రతిభాశాలురైనటువంటి అటువంటి వారి 20 మందిని గురించి స్ఫూర్తి ప్రదాతలు అనే పుస్తకాన్ని రచించి ఆయనే స్వయంగా ముద్రించి మన వద్దకు చేరుస్తున్నారు. ఈ సాహితీ కార్యక్రమాన్ని మన మంగళగిరి సాహితీ కళావేదిక మన రజా హుస్సేన్ గారికి సంఘీభావంగా ఈ కార్యక్రమం మనం చేపట్టాం. కనుక మిత్రులందరూ రజా హుస్సేన్ అంటే మన సీకే హై స్కూలులో చదివారు, సీకే జూనియర్ కాలేజీలో చదివారు, డిగ్రీ కాలేజీలో చదివారు, డిగ్రీ కాలేజీలో మొదటి ఉద్యోగం కూడా చేశారు. అట్లా మన అంతేవాసి అయినటువంటి శ్రీ రజా హుస్సేన్ గారిని వారి సాహితీ కృషికి అభినందనలుగా మనమందరం ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. స్ఫూర్తి ప్రదాతలు ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి అందరినీ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాహితీ కళావేదిక ద్వారాగా ఈ పుస్తకావిష్కరణ స్ఫూర్తి ప్రదాతలు పుస్తకం ఆవిష్కరణ రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆవిష్కరించబడుతుంది. మీరందరూ తప్పక ఇచ్చేయాలని కోరుతూ ఇది అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి ప్రాంగణంలో స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి పుస్తకావిష్కరణకి మంగళగిరి సాహితీ వేదిక అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది. సాహితీ వనం మంగళగిరి నగరం. ఈ సాహితీ వనంలో ఈ మధ్యకాలంలో వడలిపోయిన పువ్వులు మళ్ళీ గుబాలింపుగా రాణిస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. ఎంతో స్వాగతించాల్సిన విషయం ఇది. ఈ సందర్భంలో మిత్రులు రజా హుస్సేన్ గారు స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి పుస్తకం తీసుకురావటం కూడా మంగళగిరి సాహిత్య ప్రపంచానికి మరో కొత్త స్ఫూర్తినిచ్చిన వారు అవుతున్నారు. ఎందుకంటే చింతకింది కనకయ్య లాంటి వ్యక్తుల్ని
బాహ్య ప్రపంచానికి పరిచయం చేయటం అనేది చిన్న విషయం కాదు. ఆయన నాటిన విత్తనాలు ఇవాళ మహావృక్షాలై విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి. దానికి మూల పురుషుడు చింతికింది కనకే లాంటి వ్యక్తులు. అందుకని అటువంటి వారిని వెలుగులోకి తీసుకురావటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మన మాస్టర్ గారు మంచిగా విజయమోహన్ రావు గారు చెప్పినట్లు రజా హుస్సేన్ గారు ఇక్కడ చదువుకొని, ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులతో సహచర్యం కలిగినంత స్థాయిలో వెళ్ళినటువంటి వ్యక్తి కవి రజా హుస్సేన్ గారు. మరి ఆయన ఎక్కడో హైదరాబాద్ నగరంలో జీవనం కొనసాగిస్తూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే, ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి తన జన్మభూమిలో సాహితీ మొక్కలు నాటడానికి వస్తున్నాడు. మా మిత్రుడు సుద్దాల అశోక్ తేజ ఒక పదం రాశాడు, కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి అంటూ మా మిత్రుడు రాసినటువంటి ఆ జన్మభూమి స్ఫూర్తిని, ఆ సొంత ఊరు స్ఫూర్తిని మరొకసారి స్మరించుకోవటం కోసం, ఆ గ్రామ మూలాలను పరిచయం చేయటం కోసం ఈ పుస్తకం మూలమవుతుంది. అటువంటి రచనలు రావటం మంగళగిరి సాహితీ ప్రియులకి ఒక తేనె తిన్నంత తృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి. అందుకని ఈ పుస్తకావిష్కరణ అందరూ భాగస్వాములై మళ్ళీ మంగళగిరిలో ఒక సాహితీ ప్రపంచంలో మీరు కూడా ఒక సభ్యులుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం.